Namaste, welcome to News TV 99 ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పదవులను పద్మశాలిలకే ఇవ్వాలని కేటీఆర్ కు విన్నవించిన పట్టణ పద్మశాలి సంఘం నాయకులు. సిరిసిల్ల పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. విద్యార్థులు భోజనం సరిగా లేదని, రోడ్డు ఎక్కడం బాధాకరమని వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగం పెంచాలని సూచించిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ. మహాశివరాత్రి జాతరకు ఉచిత బస్సుల ప్రారంభం. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పదవిని పద్మశాలిలకు ఇవ్వాలని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు దూడం శంకర్, మండల సత్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లకు అభినందనలు తెలుపుతున్నట్లు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్ వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, మా మనోభావాలకు అనుగుణంగా చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు ఇవ్వాలని కేటీఆర్ ను కోరుతున్నట్లు తెలిపారు. అలాగే రేపు జరిగే మహాశివరాత్రి పండుగ సందర్భంగా మార్కండేయ ఆలయంలో లింగోద్భవ కార్యక్రమం ఉంటుందని, పద్మశాలి సంఘం సభ్యులందరూ హాజరై ఆ పరమేశ్వరునికి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు మూరా రవి, డాక్టర్ బాలయ్య, కోశాధికారి ఎల్ఏ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, డైరెక్టర్లు పాల్గొన్నారు. రేపటి రోజున జరిగే మహాశివరాత్రి సందర్భంగా సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ, కుల బాంధవులకు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా మహారాజ్ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపటి రోజున జరిగే మహాశివరాత్రి కార్యక్రమంలో పట్టణ ప్రజలు అందరూ రాత్రి లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందవలసిందిగా, ఆ మార్కండేయ ఆశీస్సులు మన అందరికీ ఎల్లవేళ ఉండాలని, ఆ మహాశివుని ఆశీస్సులు కూడా మనపై ఉండి మన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు దినదిన అభివృద్ధి చెందాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మీరందరూ ఆ లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. మరియు ఇదే విధంగా మొన్నటి రోజున జరిగిన మన మున్సిపల్ ఎలక్షన్లో ఎన్నికైనటువంటి నూతన కౌన్సిలర్లందరికీ పద్మశాలి సంఘం తరఫున శుభాభివందనం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పోటాపోటీగా జరిగినటువంటి సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘ కార్యాలయం ఎన్నికల్లో మా అందరూ ఎన్నికైనటువంటి ప్రతి కౌన్సిలర్కు మా పద్మశాలి సంఘం తరఫున శుభాభివందనం తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా సిరిసిల్లాలో అత్యధిక జనాభా కలిగిన మన పద్మశాలి ఉంది కాబట్టి ఆ కులానికి పూర్వంలాగానే ఇప్పుడు కూడా ఆ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇచ్చి కులానికి ఒక అత్యున్నత స్థానాన్ని కల్పించవలసిందిగా మా ఎమ్మెల్యే గారిని కోరుచున్నాం. ఎందుకంటే సిరిసిల్లాలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలి ముద్దుబిడ్డలము, ఆత్మాభిమానం కలిగిన ముద్దుబిడ్డలము, మీ శ్రేయస్సు కోరే ముద్దుబిడ్డలం కాబట్టి మాకు పూర్వంలాగానే ఇప్పుడు కూడా 2 పదవులు ఇచ్చి మా కులానికి వన్నె తెచ్చే విధంగా మీరు తీసుకుంటారు చర్యలని మేము సవినయంగా కోరుకుంటున్నాము. మీ అందరం కూడా ఆశిస్తున్నాం కాబట్టి మా ఆశలు వంచన చేయకుండా మా అందరినీ సంతృప్తి పరిచే విధంగా ఈ కార్యక్రమంలో మీరు ముందుండి 2 పదవులు మాకు అందించవలసిందిగా మా పద్మశాలి సంఘం తరఫున మేము కోరుచున్నాం. జై మార్కండేయ. రేపటి రోజున మహాశివరాత్రి దినోత్సవంలో మార్కండేయ టెంపుల్లో ఏంటది లింగోద్భవం, దానికి మన పద్మశాలి కానీ ఇతర అందరూ వచ్చి దేవుని దర్శించుకొని వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోగలరని చెప్పి కోరుకుంటూ, విషయం ఏంటంటే కొత్తగా కౌన్సిలర్ 39 మంది సిరిసిల్ల వారికి మా పద్మశాలి సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే మాదిరిగా
పద్మశాలి కుల బాంధవులు 21 మంది ఇతర పార్టీల నుంచి కూడా టీఆర్ఎస్ నుంచి కూడా గెలుపొందారు. అందుకు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, పద్మశాలి ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి సిరిసిల్లలో ఇంతకుముందు కూడా పద్మశాలి చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరికి పద్మశాలికే ఇచ్చారు. అదే మాదిరిగా ఈసారి కూడా చైర్మన్ వైస్ చైర్మన్ 2 పద్మశాలికే ఇవ్వగలరని నేను ఒక పద్మశాలి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాను. సిరిసిల్ల మున్సిపల్ ను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగానే ఏదో సాధించినట్లు విర్రవీగడం సరికాదని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. ఈ రోజు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి తామంతా సహకరిస్తామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల ఓటర్లు ఆశీర్వదించి 6 కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, భవిష్యత్తులో తప్పకుండా నేత కార్మికులకు అండగా నిలుస్తామన్నారు. సమావేశంలో వైద్య శివప్రసాద్, ఆకునూరి బాలరాజు, ఆరేపు చంద్రకళ ఉన్నారు. మొన్నటి జరిగినటువంటి పురపాలక సంఘం ఎన్నికల్లో నిన్న ఓట్ల లెక్కింపు సందర్భంగా సిరిసిల్ల ప్రజలు మా యొక్క కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుపుకు కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలుపుతా ఉన్నాను. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే బీసీసీ అధ్యక్షుడైనటువంటి బొమ్మ మహేష్ అన్న గారు, మా యొక్క వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ గారు, గౌరవ ఇన్ఛార్జ్ మహేంద్రన్న గారు, గ్రంథాలయం చైర్మన్ నాగల సత్యనారాయణ గారు, అలాగే డీసీసీ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారు కృషి ఫలితంగా సిరిసిల్లలో మేము 6 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. మమ్మలను ప్రజలందరూ ఆశీర్వదించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీచుకుంటూ 70% వరకు మున్సిపాలిటీలు కైవసం చేసుకొని 4% కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ఆయన యొక్క ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు నిదర్శనంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రిఫరెండం అనుకున్నారో వారికి చెంపపెట్టుగా రాష్ట్రంలో వారు మళ్ళీ లేవలేని పరిస్థితి కల్పించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ముఖ్యంగా గత 10.5 సంవత్సరాలు మంత్రిగా ఉండి, సిరిసిల్లకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి, ఒక్కొక్క అభ్యర్థికి వారికి ఎంత అవసరం ఉండే అంత డబ్బు, మందు, ప్రలోభాలకు లోబెట్టి మా యొక్క అభ్యర్థులను గెలవకుండా వారు ఇక్కడనే 4-5 రోజులు మకాం వేసి ఉన్నటువంటి చరిత్ర వారిది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 2 రోజులు 1 రోజు కూడా లేనటువంటి వ్యక్తి ఈరోజు 4 రోజులు, అంతేకాకుండా అప్పుడప్పుడు వచ్చుకుంటూ అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటూ అభ్యర్థులను ప్రలోభాలు పెట్టుకుంటూ మా యొక్క ఇక్కడి జరిగినటువంటి ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర వహించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మాకు ప్రజలు మా వెంట ఉండి ఇక ముందు మాకు ప్రభుత్వము సిరిసిల్లకు మా ప్రజలకు అండగా ఉండుకుంటూ అన్ని వేళలా సిరిసిల్ల పట్టణ ప్రజలకు ప్రభుత్వం సహకరించుకుంటూ ముందుకు పోతామని చెప్తా ఉన్నాం. మనందరికీ దగ్గర చెప్తాము. మొన్న జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో మా సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి 6 కౌన్సిలర్లు వేసినందుకు మొట్టమొదటిగా వారికి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ సిరిసిల్ల పట్టణ ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ శిరస వహిస్తుంది. సరే, రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్లన్నింటిలో కూడా యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్వాగతించారు. దానికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ప్రజాపాలనపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరొకసారి రుజువు చేసిందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ సిరిసిల్ల పట్టణంలో 6 గెలవడం మా పార్టీ శ్రేణులకు కొంచెం బాధ కలిగించినప్పటికీ కూడా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మరొకసారి రుజువైందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. ఇంకొకటి, రాష్ట్రంలో యువరాజు, ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అనే చెప్పుకునేటువంటి వ్యక్తి ఒక సిరిసిల్లకే పరిమితం చేయగలిగినటువంటి ఒక గొప్ప సిరిసిల్ల ప్రజలకు మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రం మొత్తం విడిచిపెట్టి తన నియోజకవర్గంకే పరిమితమైండు. అటువంటి భయాందోళనకు గురైనటువంటి కేటీఆర్ గారిని సిరిసిల్లలో 5 రోజులు మకాం పెట్టి గత 10 సంవత్సరాలు సంపాదించినటువంటి అక్రమ సంపాదనతోటి ప్రతి కౌన్సిలర్కు 30 నుంచి 40, 40 నుంచి 50 లక్షలు ఇచ్చి సిరిసిల్ల ప్రజలందరి మీద ఒక ఆర్థికపరమైనటువంటి ఓట్లపై ప్రభావితం చేసినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. మీరు సిరిసిల్ల గెలవంగానే ఏదో జరిగిపోయిందని చెప్పి ఆలోచిస్తూ ఒక్కసారి 10 సంవత్సరాలు మీరు పురపాలక సంఘ మంత్రులుగా పనిచేసి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందో మీకు రుజువైంది. రాష్ట్రంలో ఎన్ని పురపాలక సంఘాలు, 7 కార్పొరేషన్లో ఒక్క కార్పొరేషన్ కూడా మీరు గెలవలేకపోయిందంటే మీ అసమర్థ గత 10 సంవత్సరాలు మీ అసమర్థ పాలనే దీనికి నిదర్శనమని తెలియజేసుకుంటూ, దయచేసి ఇంకొకసారి 2 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రజలు మీ ప్రభుత్వాన్ని చెంపదెబ్బ పెట్టి పాలదోలినటువంటి విషయాన్ని మరొకసారి పురపాలక సంఘం ఎన్నికల ద్వారా కూడా ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చి మీ అసమర్థ పాలన గురించి మరొకసారి తెలియజేసినందుకు ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలి. మీ ద్వారా సిరిసిల్ల ప్రజలకు ఒక విషయం తెలియాలి. సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా పద్మశాలి నేత కార్మికులకు కానివ్వండి, పద్మశాలి నేతలకు కానివ్వండి, పాలిస్టర్ సంఘాలకు కానివ్వండి, సైజింగ్ సంఘాలకు కానివ్వండి, అన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టి సిరిసిల్ల పద్మశాలిలను పైకి తీసుకురావాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో యనమల రేవంత్ రెడ్డి గారు, ఆదిశీనారాయణ గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, సంగీతం శ్రీనివాస్ గారు, నావల్ సత్యనారాయణ గారు, ప్రకాశన్న గారి ఆధ్వర్యం లోపల సిరిసిల్ల ప్రజలందరికీ కూడా గతంలో పెట్టినటువంటి బకాయిలే కాదు, ఇంద్రప్రభ చీరలు కూడా అన్ని ఒక నాణ్యత గలటువంటి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి దిశలో పయనిస్తున్న సందర్భంలో ఇలాంటి రిజల్ట్ పరిణామాలతో కొంచెం బాధ కలిగిస్తున్నప్పటికీ కూడా ఇక ముందు కూడా సిరిసిల్ల ప్రజల పట్ల ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వారి భవిష్యత్తులో వారి అభివృద్ధి కోసం కష్టపడుతుందని ప్రజాపాలన ద్వారా ముఖ్యమంత్రి గారికి మేము ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్ళే కార్యక్రమం ఉంది. మా సిరిసిల్ల పరిణామాల పట్ల మా పట్టణ అధ్యక్షుడు ప్రకాశన్న గారి ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా మా సిరిసిల్ల పరిస్థితుల గురించి వివరించడానికి మేము ఈ మధ్యలో వెళ్ళడానికి జరుగుతుంది. ఇంకొకసారి మీకు చెప్పాలి ఏంటంటే, కేటీఆర్ గారు మీరు ఉన్నటువంటి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలవంగానే మీరు ఏదో గొప్ప పని చేసినా అనుకోకండి. రాష్ట్రంలో మీకు ఎంత దిగజారుతుందో, మీ పార్టీ ఎంత దిగజారుతుందో ఒకసారి గుర్తుంచుకోవాలి. అది మనసులో పెట్టుకొని మెదలాలి. అవాక్కులు చెవాక్కులు మా మహేందర్ రెడ్డి మీద, సంగీతం శ్రీనివాస్ మీద, ప్రకాశాన్ని మీద, అందరి మీద మాట్లాడడం సమంజసం కాదు. మీ జిల్లా అధ్యక్షుడికి మీరు ఇంకొక 2-3 వ్యక్తులు పెట్టిండ్రు దిగజారిందని చెప్పి ఒకసారి రాష్ట్రాన్ని సిరిసిల్ల గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్రంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి మీ ద్వారా బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాను. మరొకసారి 6 గెలిచినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జక్కల్ శివార్లోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో భోజనం సరిగా లేదని విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన వ్యక్తం చేసిన ఘటనపై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి నెలకొన్నదని రవి గౌడ్ విమర్శించారు. విద్యార్థులు ఎంత ఆందోళన చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టే లేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గురుకులాలను దేశంలోని నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని కూడా విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవటం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో గురుకులాలు పాఠశాలల్లో విద్యార్థులు తరచూ ఆందోళన చేయాల్సి వస్తుందని పేర్కొంటూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్ఎల్లి వినయ్ కుమార్, కె విష్ణు, కె సిద్ధార్థ, కె మణిశర్మ, కె జశ్వంత్, సాయి తేజ, కె వర్షిత్ పాల్గొన్నారు. మొన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా గురుకులలో కానీ విద్యార్థులకు ఆహారం వండించడంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మొన్నటి రోజున సంగారెడ్డి జిల్లా
లో ఒక ఆశ్రమ విద్యార్థులకు రోడ్డుపై వచ్చి నిరసన తెలిపినా అక్కడ మాకు పురుగుల అన్నము కరెక్ట్ అన్నం పెడతలేరని అక్కడ రోడ్డు మీదకి వచ్చి విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని ఇంత దారుణంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుండి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఈరోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా విద్యార్థులు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఆందోళన చేసినా కూడా ఇంతవరకు మీరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ఆహారం అందించడంలో ఎంతో మెరుగంగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఢిల్లీలకు చక్కెర కొట్టుడు కాదు, మీరు మన రాష్ట్రంలో విద్యార్థులకు ఆహారం అందించడంలో పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు విద్యార్థులను పట్టించుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పుడు చదువుకునే విద్యార్థులు పరీక్ష సమయంలో మాకు ఆహారం అందక ఆహారం కరెక్ట్ లేక పురుగులు వస్తున్నాయని వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కుతారు. చదువుకోమంటారా? విద్యార్థులు రోడ్ల మీద తీసుకొచ్చిన ఘనత అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారైందంటే దీనికి పూర్తిగా బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది, అలాగే విద్యాశాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు ఎలాంటి ఆహారం అందించాలంటే చక్కటి ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎలా అందించిండు, గురుకులలో కానీ స్కూళ్ళలో కానీ ఆహారం అందించిన ఘనత అంటే మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తానని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు విద్యార్థులపై మీరు ఇంత గురుకులు అంటేనే ఒక దేశంలో నెంబర్ 1 తీసుకొచ్చిన ఘనత అంటే మా కేసీఆర్ గారిది. ఇప్పుడు కేసీఆర్ గారు పోయిన తర్వాత మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గురుకులను పూర్తిగా పట్టించుకునే దాఖలు లేవు. పూర్తిగా విద్యార్థులను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆందోళన చేసినా కూడా ఇంతవరకు మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇన్ని సంఘటనలు జరిగినా మీరు ఒక అధికారులతో కానీ ఇంతవరకు ఒక రివ్యూ మీటింగ్ పెట్టకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకు అండగా నిలబడతామని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు గురుకుల వ్యవస్థను విద్యార్థులకు ఆహారం అందించడంలో పూర్తిగా మెరుగ్గా పరుచుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి మేము రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమం సుధా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాస్ రాజ్ ఆదేశించారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వేములవాడకు రాగా ఇన్ఛార్జి కలెక్టర్ గరీం అగర్వాల్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో అర్చకులు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాస్ రాజ్ కు స్వస్తితో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం అందించారు. రాజన్న
ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాస్ రాజ్, ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించిన ఫోటోలు పరిశీలించారు. పనులపై పలు సూచనలు చేశారు. వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం దాకా భక్తులను ఉచితంగా తరలించే ఆర్టీసీ బస్సులను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాస్ రాజ్, ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్ తో కలిసి ప్రారంభించారు. రాజన్ ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాస్ రాజ్ ఆదేశించారు. రాజన్ ఆలయ విస్తరణ అభివృద్ధి పనులపై జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్ తో కలిసి ఆర్ఎండ్బి ఆలయ అధికారులు, ఆర్కిటెక్ట్ మూర్తి, కాంట్రాక్టర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాన ఆలయ విస్తరణ ఇతర ప్రతి అభివృద్ధి పనికి సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. పనుల వేగం పెంచాలని, అవసరమైన పనివారి సంఖ్య మరింత పెంచాలని ఆదేశించారు. పనుల పురోగతిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. నాణ్యతతో పనులను పూర్తి చేయాలని సూచించారు. నూతన గోశాల నిర్మాణం, ఇతర అంశాలపై చర్చించారు. ఇప్పుడున్న గోశాలలో ఎన్ని కోడలు ఉన్నాయి అని ఆరా తీశారు. వాటి సంరక్షణ తదితర అంశాలపై వివరాలు అడిగారు. రాజన్ ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు, బద్దిపోచం ఆలయ విస్తరణ, గుడి చెరువు, బండ్ పార్క్ పనులపై సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసి వివరించారు. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది, మనందరికీ తెలుసు. అయితే మన రాజన్న దేవాలయ విస్తరణలో భాగంగా భీమన్న ఆలయంలో మనం ఘనంగా శివరాత్రి జరుపుకోబోతున్నాము. అలాగే ఏకాంత సేవలన్నీ కూడా రాజన్న దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంత సేవలు కూడా మన దేవాలయంలో జరుపుకోబోతున్నాం, రాజన్న దేవాలయంలో. దీనికి సంబంధించి మనం గత 2 నెలల నుంచి కూడా మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. శివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే అసౌకర్యం కలగకుండా వారికి ఏర్పాట్లు కూడా గావించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వారికి వచ్చే భక్తులందరికీ కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం, అంటే పార్కింగ్ ఎక్కడైతే దిగుతారో అక్కడ నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది భీమన్నాలయం వరకు కూడా. అలాగే అదనంగా క్యూ లైన్స్ కూడా వేసుకున్నాం వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా. అలాగే మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చాము. అలాగే మజ్జిగను కూడా వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. అన్నప్రసాదము అంటే నిరంతరంగా 2 రోజులు 14, 15 తారీఖుల్లో అల్పాహారాన్ని కూడా మనం అందజేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం నీడ ఉండడం కోసం వారందరికీ కూడా ఒక 3 లక్షల స్క్వేర్ ఫీట్లలో మనం కూడా వారికి నివాసానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుడు రాజన్నను, భీమన్నను దర్శించుకునే విధంగా రాజన్న దగ్గర మనం మేక్ షిఫ్ట్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. అక్కడ కూడా క్యూ లైన్ ద్వారా మేక్ షిఫ్ట్లో దర్శనం చేసుకోవచ్చు. భీమన్న ఆలయంలో కూడా భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఈ పండగ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా మనం విద్యుత్ దీపాలంకరణ చేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కోసం అన్ని ఏర్పాట్లతో పాటు పూల అలంకరణను కూడా మనం చేస్తున్నాము. అన్ని చోట్ల కూడా మనకు అనుబంధ దేవాలయాల్లో కూడా ఎక్కడెక్కడైతే స్వామివారు ఉన్నారో అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. వచ్చేటువంటి భక్తుల కోసం దాదాపుగా 2 లక్షలు లేదా 2.5 లక్షల వరకు ఆ 3 రోజుల్లో మనం లడ్డు ప్రసాదాన్ని అందించడానికి కూడా తయారు చేసుకుంటున్నాము. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడా మనం తనిఖీ చేయించి లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నాము. అలాగే మనం ఇప్పుడు వచ్చేటువంటి భక్తులకు లడ్డు ప్రసాదాన్ని స్వామివారి దర్శనం కాగానే ఎగ్జిట్లోంచి బయటికి రాగానే వెంటనే వారికి ప్రసాదం కౌంటర్స్ ఉండే విధంగా 10 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరి కోసం కూడా అన్ని వారికి ఏర్పాట్లు చేస్తూ వారు నిరంతరంగా ఈ 2-3 రోజులు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ మరి రాజన్నను, భీమన్నను దర్శించుకొని స్వామివారి ఆశీస్సులను తీసుకోవాలని. ఓం నమ శివాయ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులను పద్మశాలిలకు ఇవ్వాలని కేటీఆర్ కు విన్నవించిన పట్టణ పద్మశాలి సంఘం నాయకులు. సిరిసిల్ల పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు.
విద్యార్థులు భోజనం సరిగా లేదని రోడ్డు ఎక్కడం బాధాకరమని వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగం పెంచాలని సూచించిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ. మహాశివరాత్రి జాతరకు ఉచిత బస్సుల ప్రారంభం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.